క్రైస్తవ్యాన్ని సరి చేయాల్సిన వాళ్ళే క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారు. దాని కారణం ఏంటి తెలుసా? వారి ఆసక్తి వేరే వాటి వైపు మలుతుంది. ఎటు మలుతుంది? ఈ రోజు నేను చాలా మంది సేవకులు చూస్తా ఉంటాను. సేవకు వచ్చిన కొత్తలు ఆత్మల బాధంతో వస్తారు. ఏ బాధంతో వస్తారు? ప్రపంచాన్ని కల్లి చేద్దాం అనుకుంటారు. కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ భారం, వాళ్ళ ఆసక్తి ఆత్మల వైపు నుంచి డబ్బు వైపుకి వెళ్తుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటి తెలిసి? అక్కడ డబ్బే. ఏం కావాలి? జనాలు పాడైపోతేనే వీళ్ళకి అనవసరం, జనాలు ఎండిపోతేనే వీళ్ళకి అనవసరం, జనాలు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. కానీ వీళ్ళకి కావాల్సిన దాని మీద ఆసక్తిని నిలుపుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు దైవాసక్తి కలిగిన మనం ఏం చేయాలి తెలుసా? దైవరాజ్యం కట్టబడడానికి సాధనాలుగా మార్చబడాలి. మీకు ఒక విషయం తెలుసా? మీలో నిజంగా ఆసక్తి కనుకుంటే ఒక తాగుబోతు చూస్తే నీకు అది స్వార్థ చెప్పాలనిపిస్తుంది, ఒక వ్యభిచారం చూస్తే వాడి జీవితం మార్చాలనిపిస్తుంది. కానీ ఈ రోజు మళ్ళీ చాలా మందికి కొన్ని ఆసక్తి అంటే తెలుసా? వాళ్ళని చూసి ఎక్కిరించాలనే ఆలోచన. ఏమవుతుంది? నీ అంత దౌర్భాగ్యం ప్రపంచంలో ఇంకో లేడు. ఎందుకో చెప్పనా? నువ్వు గనక ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి బలహీనతను చూసి ఎక్కిరించేవాడుకుంటే అసలు నీలో దేవుడి ప్రేమ కాదు, మానవత్వం కూడా లేదు. నీకు ఏం లేదు అంటే మిమ్మల్ని కాదులే, బయట సమాజంలో జరిగే సంఘటన చెప్తాను. ఖచ్చితంగా చెప్తున్నా, క్రైస్తవుడు పడిపోయిన వాడిని లేపేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తు ప్రేమను ప్రకటించేవాడిగా ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమను ఎప్పుడు మనం ప్రకటించగలం తెలుసా? నీలో దైవాశక్తి కలిగిన. ఎంతమందికి ఆత్మభారం అని చెప్పండి. అసలు ఆత్మభారం అంటే ఏంటో తెలుసా? నశించిపోయే వారి కొరకు విజ్ఞాపన చేశాను మనసు. ఏ మనసు? అసలు మన గురించి మనం చేసుకోకపోతే నశించేవాడి గురించి ఏం చేస్తా ఉంటారు కొంతమంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థన ఎందుకు నీకు తీవ్రత లేదంటే, ఎందుకు దేవుని పట్ల ఆసక్తి నీకు లేదంటే, ఖచ్చితంగా మొట్టమొదటి నీకు బాధ్యత లేదు. ఏమి లేదు? బాధ్యత ఉంటే ఆటోమేటిక్ ఆసక్తి అదే అవుతుంది. చూడండి, యేసు ప్రభుకి ఖచ్చితంగా బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవాలయంలో ఎప్పుడైతే అక్కడ వ్యాపారం చేస్తున్నారో, దేవుడి పేరు చెప్పుకుని అన్యాయంగా అక్రమంగా, యేసు ప్రభు కోపం వచ్చింది. చూడండి ఒకసారి చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 16-17 చూడండి. వీటిని చేసుకొని పోండి, నా తండ్రి వ్యాపారం చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు వీటిని గురించిన ఆసక్తి చూడండి, దేని గురించిన ఆసక్తి అంటే ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేస్తున్నారు ఎందుకు ఖండించాడు? అక్కడ వ్యాపార గృహంగా మార్చబడిన ఇంటిని ఎందుకు ఖండించాడు చెప్పనా? ఆయనలో దైవాశక్తి ఉంది. ఏ ఆసక్తి ఉంది? ఈరోజు చాలా మందిలో ప్రజలు నశించిపోతున్నారు. అసలు విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఎంతో మంది భక్తి పరులు పాపంలో పడిపోయినప్పుడు సమాజం ఏం చేస్తారు తెలుసా? చర్చికి వచ్చేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో ఒకప్పుడు ఇటు భక్తి పరుడు ఊగేశాడు, బాగా భక్తి అని దేవుడు ఊగేశాడు, ఇప్పుడు చూడండి పాపంలో బతుకుతున్నాడని చాలా మంది అవాహేళన చేసేవాళ్ళు ఉన్నారు. నేను మాట చెప్పనా? నువ్వు గనక ఒక భక్తి పరుడు పడిపోయినప్పుడు చూసి నవ్వేవాడికి ఉంటే, నేను మాట చెప్తున్నాను, పడిపోయింది అసలు వాడు కాదు, నువ్వే పడిపోయావు. ఎవరు పడిపోయారు? నిజంగా ఒక భక్తి పరునికి మంట కలిగింది లోపల. ఏంటో తెలుసా? ఖచ్చితంగా మరలా వాడు తిరిగి కట్టబడాలి అని. ఈరోజు అసలు మరలా ఉందా మంట? అసలు మన ఇంట్లో మారు మనసు లేనట్టు తిరిగి మారు మనసు పొందాలని ఆసక్తి మనలో ఉందా? ఆ భారం మనలో ఉందా? ఖచ్చితంగా చెప్తున్నా, యేసయ్యలో ఆ భారం ఉంది కాబట్టి అన్ని నామాల కన్నా యేసు నామం పైన ఉంచబడింది. హల్లెలూయా. రెండో విషయం చెప్పనా? ఏలియా మనకి మంచి ఉదాహరణ. ఎవరో? ఇప్పుడు నేను మాట చెబుతానండి, ప్రవక్తలందరినీ చంపేస్తుంది. ఎవరు? యెజబెల్. యెహోవా ప్రవక్తల్ని చాలా మంది చంపేసి అక్కడ ఆహారం కూడా లేదు కనీసం. ఈ సమయంలో ప్రజలందరూ కూడా, అంటే కొంతమందిని దేవుడు విశేషంగా రోమీయులకు రాసిన పత్రిక ఉన్నది, కొంతమందిని దేవుడు తన కొరకు నియమించుకున్నాడు. దేనికంటే బయలు మొక్కకుండా ఉండడానికి. అయితే ఏలియా ఒక్కడే అంతకు ముందు, అంటే వీళ్ళు ముందుకు రాల, ఏలియా ఒక్కడే దేవుని పక్షం నిలబడి ప్రజలతో మాట్లాడి. చెప్పండి, ఏలియా ఒక్కడే. ఇంచుమించు 400 మంది ప్రవక్తలు బయలుకున్నారు. ఎంతమంది? ఇప్పుడు నేను మాట చెబుతా వినండి. విశ్వాసంలో గాని లేదా ఏదైనా సమాజంలో గాని ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మీరు దేవుడి పక్షం నిలబడి అక్కడ మాట్లాడగలరా? మాట్లాడలేదంటే నేను మాట చెప్పనా, నువ్వు అసలు చర్చకి రావడం కూడా అనవసరమే. ఎందుకో చెప్పనా? ఒక విషయం చెప్తానంటే, మీరు అనుకోవచ్చు నేను బలవంతుని కాదు, నేను బలహీనుని, నా వల్ల కాదు, నాకు చేత కాదు. కానీ నేను మాట చెప్పనా, ఎవరికైతే దేవుడి పక్షం నిలబడాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. ఒకసారి చెప్పండి, ఎవరికైతే దేవుని పక్షాన నిలబడాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళను దేవుడు అభిషేకిస్తాడు. మీకు విషయం చెప్పనా, నాకు స్టార్టింగ్ లో స్వార్థ చెప్పాలని ఎంతో కోరిక ఉంది.
వాక్యం చెప్పాలని చాలా బలమైన ఆశ ఉంది. అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, ఆశ్చర్యకరమైన విషయాలు దేవుని పక్షంగా నిలబడి ప్రతిబింబించాలనే ఆశ చాలా ఉంది నాకు. కానీ మీకు విషయం తెలుసా, నాకు అద్భుతాలు చేసేంత విశ్వాసం లేదు. హల్లెలూయా. ఏమి లేదు. అద్భుతాలు చేయడానికి ఏం కావాలి అంటే అద్భుతాలు చేసేది నేను కాదు, నాతో దేవుడు చేయించాలని కోరిక నాకు ఉన్నాయి. మా భాష గారు ప్రార్థన చేసి దయ్యాలు పడుతుంటే నేను కూడా అందరూ కొట్టాలని ఉండేది. ప్రవచనాలు చెప్పేవాడు, జరిగిపోయే విషయాలు నాకు కూడా చెప్పాలని ఉండేది. కానీ నాకు చేత కాదు, నాకేమీ తెలియదు, నేను చదువుకోలేదు, వాక్యం కూడా నాకు చేత కాదు. ఈ మైండ్ నాలో ఉండి ప్రభువా నాకైతే నిలబడాలన్నది కానీ నా వల్ల కాదయ్యాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నిలబడు, నేను నీ పక్షాన్ని నిలబడి కార్యం చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఈ రోజు మీకు పిలిపిస్తున్నాను ఏంటో తెలుసా, మీకు దేవుని పక్షం నిలబడాలనే ఆసక్తి ఉంటే చాలు. ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏం జరిగిస్తాడు? మీరు నమ్మకండి నా మాట చెప్పనా, నీకు భక్తి జీవితం కూడా నీకు ఆసక్తి లేకపోతే నీకు ఉపయోగం లేదు. ఏం లేదు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, నువ్వు దేశం చేయొచ్చు, కానీ నీలో గనక దేవుని పక్షం నిలబడాలి, ప్రజలు దేవుని తట్టు తిరగాలని ఆసక్తి ఆలోచన నీలో లేకపోతే, నేను యథార్థంగా చెప్పనా, మీ ద్వారా దేవుడి కార్యాలు ఏది జరగదు. కనీసం నీ ఇల్లు కూడా మారదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంటే దేవుడిని వాడుకుంటాడు. ఒకసారి చెప్పండి, దేవుని గురించిన ఆసక్తి ఉంటే చాలు. చెప్పండి, ఆసక్తి ఉంటే చాలు, దేవుడు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు నీలో ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి ఉంటే నేను చెప్తే నీ బలహీనత నువ్వు చూడద్దు. ఎందుకో తెలుసా, దేవుడు కూడా నీ బలహీనతను చూడ్డావు. దేని చూడ్డావు? ఇప్పుడు నేను వాడలేదు వినండి, దావీదు గొలియాతు ఉన్నారు. మనందరికి చిన్నప్పటి నుంచి ప్రసంగాలు విన్నాం మనం. అయితే దావీదు గొలియాతు విషయంలో ఎవరి సామర్థ్యం పెంచు? గొలియాతా దావీదా? జనరల్ గా తీసుకుంటే దావీదు కన్నా గొలియాతు అన్నింటిలో పైనోడే. ఆ కాలంలో కానీ యుద్ధ ప్రావీణ్యతలో కానీ అన్నింటిలో. కానీ దావీదు చేతిలో ఎందుకు గొలియాతు ఓడిపోయాడు తెలుసా? దేవుని గురించిన ఆసక్తి, దేవుని ప్రజల గురించిన ఆసక్తి ఎవరికి ఉంది? దేవుడి నామం అక్కడ అవమానపరచబడుతుంది. అక్కడ